పారితోషికాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము సామరస్యంగా అడుగుతుంటే ఈ పోలీసులను పెట్టి ఇది చేయడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం. మేము ఒకప్పుడు మేము సమ్మె చేస్తుంటే మాన్పెడ్స్లో పెట్టారు మీకు పిక్సులు వేస్తామని చెప్పి ఆ మాయ మాటలు నేను ఇంటివేయాయి. మేము మా యొక్క కష్టార్జితంతో మేము చేస్తున్న పనికి తగ్గ పారితోషికాలు కావాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడగడానికి వస్తే ఇళ్ళ నుండి అరెస్ట్ చేసుడు ఇది న్యాయమా? అసలు ఇది ఏంటిది? ఈ అర్థం కాకుంటుంటే ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా మేము చేస్తున్న పనులు చెప్పుకుంటే మాకే ఇది అనిపిస్తుంది. ఒక గ్రామంలో ఒక గర్భిణి లేకపోతే జీతాలు కట్ చేస్తున్నారు. మేము గర్భిణీలను తయారు చేయడానికి మేము డాక్టర్స్ మా దగ్గర ఏముంటుందని అడుగుతున్నాం ఈరోజు గవర్నమెంట్ని. అందుకోసం అని చెప్పి మాకు పారితోషికాలు పెంచాలని అడిగితే న్యాయం కోసం చేస్తే ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ లేని ఎడల ఈరోజు సామరస్యంగా చర్చలు జరిపితే ఓకే, లేని ఎడల మేము చాలా పెద్ద ఎత్తున పోరాటానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.